మంగళవారపేటలోని వేచి ఉన్నటువంటి శ్రీ శ్యామలాంబ అమ్మవారికి బోనాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో మన రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ నుండి ఆ గోదావరి మాత పూజ అనంతరము ఆ గోదావరి నీళ్లతో ఆ అమ్మవారిని అభిషేకం చేయడం కొరకు అందరూ కూడా భక్తులందరూ కూడా ఊరేగింపుగా కొనసాగడం జరుగుతుంది. అయితే బోనాలు అనేవి మనకి చాలా అనాది కాలం నుండి వస్తుంది. అయితే మనకి ఇది ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో వినికిడి అదేవిధంగా జరుగుతూ ఉంది. కానీ దీన్ని ఆంధ్రాలో కూడా మన శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం వాళ్ళు గత 9 సంవత్సరాల నుండి బోనాలు జరిపించడం చాలా విశేషమైనటువంటి అనుభవంగా మనం పేర్కొనవచ్చు. అయితే గ్రామదేవత అయినటువంటి శ్యామలాంబ అమ్మవారు ఈ బోనాలను స్వీకరించి మన గ్రామాన్ని చక్కగా రక్షించి కాపాడి భక్తుల వల్ల కానీ లేదంటే మా చేసేటటువంటి విధానంలో చిన్న చిన్న పొరపాట్లు భక్తి శ్రద్ధలు ఏమన్నా లోపం ఉన్నా కానీ వాటినన్నిటికీ కూడా అమ్మగా క్షమించి మాకు సత్ఫలితాలను ఇస్తుందని కోరుతున్నాము. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితౌ నమస్తస్యే నమస్తస్యే నమో నమః అన్నారు. శక్తి రూపం మన స్త్రీ. అలాంటిది ఇంతమంది స్త్రీమూర్తులు ఆ శక్తిని దర్శించడం కోసం ఆ శక్తిని సేవించడం కోసం శక్తి స్వరూపాలుగా నవదుర్గల అలంకారంలో లక్ష్మి, సరస్వతి, దుర్గా, కాత్యాయిని, కాళి, కాళత్రిపుర సుందరి, అన్నపూర్ణ ఇలా 9 అవతారాల్లో కూడా వీళ్ళు అందరూ కూడా వచ్చారు. వీరందరినీ కూడా అమ్మ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. సందర్భంగా మన కొత్తపేటలో వేంచేసి ఉన్న సోమాలమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి ముత్తైదువు కూడా ఇక్కడ గోదావరి పుష్కరాల రేవుకి వచ్చి బోనాలు ఎత్తుకొని ఈ గంగమ్మకి పూజలు చేసి ఈ ఊరేగింపుగా ప్రతి ముత్తైదువు బిందులతో నీళ్ళు తీసుకెళ్ళి సోమాలమ్మ తల్లికి అర్పించడం జరుగుతుంది. దీని ద్వారా రాజమండ్రిలోని అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయురారోగ్యాలతోని సౌభాగ్యంతోని పిల్ల పాపలతోని చల్లగా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటున్నామండి. అలాగే సీజనల్ వ్యాధులు అలాంటివి ఏమీ లేకుండా ఉండాలని చెప్పేసి తర్వాత అన్ని విధాలా బాగుండాలని చెప్పి అందరం ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము. ప్రతి ఏడు ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అందరి సహకారాలు.
వరప్రదాయిని మన గ్రామ దేవత యొక్క బోనాల మహోత్సవం ముందుకు సాగుతూ ఉంది. చూడండి, ధరించండి. అమ్మ అని పిలిచే తోలుట అమ్మని అనేక మంది భక్తులు అమ్మ అమ్మ అని పిలుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అదిగో బోనాల మహోత్సవం ఒకసారి కోటి దగ్గర